హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈగో అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఛానల్లో డిబేట్ జరిగింది. అమరావతి మీద చెప్పకూడని చేయకూడని వ్యాఖ్యలు చేశారు. అది పెద్ద దుమారమే రేగింది. దాని తర్వాత ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు, సాక్షి మీడియా కావచ్చు, కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, కృష్ణరాజు కావచ్చు, ఎవరు కూడా పశ్చాత్తాప ధోరణితో ఎవరు వ్యవహరించలేదు. దీంతో అనేక కేసులు అనేక చోట్ల నమోదే. చివరకు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసే క్రమంలో ఆయన్ని వెతుకుతూ ఉన్నారు పోలీసులు. అయితే మన జగన్మోహన్ రెడ్డి గారికి యుగో ఏ స్థాయిలో ఉంటుందంటే వైఫై లాగా ఆయన చుట్టూతోనే ఉంటుంది యుగో. ఎక్కడ తగ్గేదేలా పుష్ప అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇవాళ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు పశ్చాత్తాప ధోరణితో సాక్షి మీడియా తరపున లేకపోతే వైసీపీ తరపున ఒక పశ్చాత్తాపంతో కూడిన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చుంటే సమస్య అంతా కూడా సద్దుమణిగిపోయేది. కానీ ఆయన నేను తగ్గేదే లే అంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ ఏంటి, ఆయన అందులో చెప్పింది ఏంటో ఒకసారి చూద్దాము. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజాస్వామ్యవాదుల్ని, ప్రజల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా సిబిఎన్ గారు చేస్తున్న అరాచకపు అన్యాయ పాలనపై ప్రజల తరపున వీరెవరు గొంతెత్తకుండా ఏడాది తన దుర్మార్గ పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు గారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. సరే, ఇక్కడ వరకు ఓకే. ఆయన చరివిత చరణం ఎప్పుడు చెప్పే అంశమే. తాను చెయ్యని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్టు చేసి కక్ష సాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కేవలం ఒక గ్రూపులో వచ్చిన పోస్ట్ ఇంకో గ్రూపులో వేసినందుకు అంకబాబు అనే ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఇంకా పెద్ద, ఆయన దాదాపు 80 ఏళ్ళు ఉంటాయి, ఆయన్ని పట్టుకెళ్ళి జైల్లో వేశారు. సో ఆయన ఎంత మానసిక క్షోభకు గురి చేశారు ఆయన్ని. ఈయనలాగా కొమ్మినేని శ్రీనివాసరావు గారైనా అవునవును నేను విన్నాను, అది కరెక్టే, నిజమే అంటూ రెచ్చగొట్టే విధంగా, మరింత ప్రోత్సహించే విధంగా కృష్ణరాజుతో మాట్లాడాడు. ఆ వీడియోలు అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నేను కొమ్మినేని శ్రీనివాసరావు గారు తప్పు చెయ్యలేదు అంటే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు కదా. సో నువ్వు తప్పులు చెయ్యని ఒక సీనియర్ జర్నలిస్ట్ని, ఎలాంటి సంబంధం లేని ఒక జర్నలిస్ట్ని మీరు తీసుకెళ్ళి లోపలేశారే, 75 ఏళ్ళు పైబడిన వ్యక్తి. మరి అప్పుడు మీకు అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారు? సో ఒక సీనియర్ని, 75 ఏళ్ల వృద్ధుడిని మనం లోపలేసామని చెప్పేసి. సో మీరు చేస్తే ఒకటి, ఇంకొకటి చేస్తే ఇంకోట. సో కర్మ రిటర్న్స్. అలాగే సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం ఉంది? సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగాను కొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతూ ఉంటారు. మీ ఛానల్లో అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అందరూ మీకు అనుకూలంగా మాట్లాడేవాళ్ళు కదా, వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఒక్కడన్నా ఉన్నాడా మీ డిబేట్లో? అది డిబేట్ అంటారా అది? సో పైగా అంటారు యాంకర్కి ఏం సంబంధం అంటారు. అరే, ఒక అన్పార్లమెంటరీ వర్డ్ కానీ తప్పుడు మాట కానీ మాట్లాడినప్పుడు హోస్ట్గా ఉండేవాళ్ళు ఉత్సవ విగ్రహమా? వాళ్ళకి బాధ్యత ఉండదా? ఆపాలన ఇంగిత జ్ఞానం ఉండదా? ఒకప్పుడు లక్ష్మీ పార్వతిని ఏదో వైరల్ అవుతా ఉన్నాయి, చాలా చోట్ల నేను చూస్తూ ఉన్న వీడియో. లక్ష్మీ పార్వతిని ఒక ఫోన్ లైన్లో వచ్చిన ఒక వ్యక్తి లక్ష్మీ పార్వతితో మాట్లాడుతూ, లక్ష్మీ పార్వతి ప్యానల్లో ఉన్నారు, మాట్లాడుతూ ఆ వ్యక్తి ఏమన్నాడు, లక్ష్మీ పార్వతి గారు రామారావు చనిపోవడానికి కారణమైన అని చెబుతూ ఒక అన్పార్లమెంటరీ వర్డ్ వాడాడు. వెంటనే కొమ్మినేని గారికి కోపం పొడుచుకొచ్చింది. మరి అప్పుడు చేసిన స్పందన ఇప్పుడు ఎందుకు మీరు ఆ స్పందన వ్యక్తం చేయరు? సో లక్ష్మీ పార్వతి ఒక్కళ్ళే మహిళలా? మిగతా అమరావతిలో ఉండేవాళ్ళు మహిళలు కాదా? వాళ్ళందరినీ మీరు వేశ్య రాజధాని, వేశ్యలు ఉండేవాళ్ళు ఇక్కడ అమరావతిలో అని మీరు అన్నప్పుడు వాళ్ళ మనోభావాలు ఎంత గాయపడి ఉంటాయి? ఇది కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవడం అనేది శోచనీయం కనబడతా ఉంది. సరే, కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా, ఇప్పటికీ కొనసాగడం లేదా అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారు ఈ మాట? వ్యక్తిత్వ హననానికి పాల్పడింది మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకసారి. మీరు పిల్లలు కూర్చున్న సదస్సులో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడారు? మీరు నలుగురు పెళ్ళాలు, నలుగురు కార్లను మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు. ఏం భాష అండి ఇది? అది భాషనా? అట్లా మాట్లాడాలి ఎవరైనా? మాట్లాడతారు ఎవరైనా? మీరు మళ్ళీ శుద్ధులు చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంది. ప్రజల తరపున మీడియా నిలవకూడదని, చంద్రబాబు గారు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని, ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేయిస్తున్నారు.
సో కొమ్మినేని గారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014 నుంచి 19 మధ్య ఆ ఛానల్పై ఆంక్షలు విధించారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారు. కొమ్మినేని గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా, కొమ్మినేని అనే వ్యక్తి ఒక దశాబ్దంన్నర కాలం క్రితం బాగానే ఉండేవాడు, గొప్ప జర్నలిస్ట్గా ఉండేవాడు. సో ఆయన ఎలక్షన్ జరిగిన తీరు, రిజల్ట్స్, వాటి మీద ఒక బుక్స్ కూడా ఆయన రిలీజ్ చేశారు. మాలాంటి వాళ్ళమందరూ కూడా చూసి చదువుకున్నాము. అలాంటి వ్యక్తి దశాబ్దం కాలం క్రితము ఒక రావణ పక్షం చేరారు అని చెప్పారు. సో చంద్రబాబుకి ఆయనకి వైరం అంతకుముందే ఉందన్న విషయాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు. అంటే చంద్రబాబు గారి మీద కక్షతో అప్పటి నుంచి వ్యవహరిస్తున్నారు కొమ్మినేని అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. సరే, చంద్రబాబు గారు, ప్రజలు మీకు ఇచ్చిన అధికారం 5 ఏళ్లే, అందులో ఏడాది గడిచిపోయింది. 4 ఏళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దుర్వినియోగానికి ప్రజలు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులను బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది, రెండింతలు అవుతుందంట. ఏం మాట్లాడాలి? అన్నీ తనకు సంబంధించి తాను చేసినవి ఖండించుకుంటూ వెళ్తుంటారు జగన్ గారు. ఏం విత్తుతున్నామో అదే వస్తుంది అంటున్నారు. మీరేం విత్తారు? మీరు రఘురామకృష్ణరాజు గారు సాక్షాత్ ఎంపీ, ఆయన పట్ల మీరు ఎట్లా వ్యవహరించారు? జర్నలిస్టుల పట్ల ఎట్లా వ్యవహరించారు మీరు? కొమ్మినేని శ్రీనివాసరావు అంటున్నాగానే అంతకుముందు అంగబాబు పట్ల మీరు ఎట్లా వ్యవహరించారు? సో ప్రజాస్వామ్య పాలన మీరు సాగించారా? గతంలో మాస్కులు అడిగినందుకు ఒక డాక్టర్ని ఏ రకంగా మీరు రెక్కలు విరిచి ఏ రకంగా నడి రోడ్డు మీద నిలబెట్టారు? ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో నిజంగా ప్రజలు మీరు చేసింది, మిమ్మల్ని నమ్మాలన్నా, మీ మీద సానుభూతి రావాలన్నా గతంలో మీరు మంచి చేసి ఉండాలి.